ఇక హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ అల్లు అర్జున్ విడుదల మరి కాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. న్యాయస్థానం ఆర్డర్ కాపీ ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తుంది. ఇక అల్లు అర్జున్ రేపు ఉదయం 6 గంటలకు విడుదలయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో అటు అల్లు అరవింద్కు సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు ఘటనపై అరవింద్తో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు. అరెస్టు ఘటనపై ఆందోళన చెందవద్దని అరవింద్కు చంద్రబాబు సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, ఇప్పటికే చూసుకుంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇప్పటికే ఆయన తండ్రి అల్లు అరవింద్కి సీఎం చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించినట్లు తెలుస్తుంది. దేని గురించి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? అల్లు అర్జున్ జైలుకు వెళ్లడంతో అల్లు అరవింద్కు సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఆయనకి అల్లు అర్జున్ జైలుకు పోవడంతో ఎలాంటి దిగులు చెందొద్దని చెప్పేసి కూడా ఆయనని మాట్లాడి చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ అరెస్ట్కి సంబంధించిన వివరాలు పూర్తిగా ఉదయం నుంచి జరిగిన పరిణామాల గురించి కూడా దాదాపు 2 నుంచి 3 నిమిషాల పాటు అల్లు అరవింద్తో మాట్లాడి ఎలాంటి అధైర్యం చెందొద్దు అని చెప్పేసి కూడా అల్లు అరవింద్కు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ ఇంకా రేపే విడుదలవుతాడని చెప్పేసి కూడా జైలు అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు బెయిల్ ప్రాసెస్ అంతా కూడా లేట్ అయింది. బెయిల్ ఆర్డర్ కాపీస్ లేటుగా వచ్చాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడంతో ఇప్పుడు జైలు ముందు ఉన్న పోలీసులంతా కూడా వెళ్ళిపోవడం జరిగింది. రేపు ఉదయం 6 తర్వాత అల్లు అర్జున్ని విడుదల చేస్తారు జైలు నుంచి. బెయిల్ వచ్చినప్పటికీ కూడా బెయిల్కి సంబంధించిన ఆర్డర్ కాపీస్ లేట్ అయ్యాయి. ఆ లేట్ అయిన ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడం, ఇక్కడికి సరైన టైంలో అందించలేకపోవడంతో ఇక జైలు అధికారులు కూడా కొద్దిసేపటి క్రితమే జైలు నుంచి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఇక 11:30 తర్వాత ఎవరిని విడుదల చేసే అవకాశం లేకపోవడంతో రేపు ఉదయం 7 గంటలకి అల్లు అర్జున్ని విడుదల చేసేటట్టుగా చెప్తున్నారు. అక్కడ 7 గంటలకి ఆల్రెడీ ప్రాసెస్ అయ్యింది కాబట్టి ఉదయాన్నే అల్లు అర్జున్ని విడుదల చేస్తారు. ఉదయం విడుదలైన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం జైలు దగ్గర ఉన్న భారీ బందోబస్తు అంతా కూడా తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అభిమానులు కూడా వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ బయటికి వస్తాడని చెప్పేసి అందరూ ఎదురు చూశారు. కానీ ఇప్పటి వరకు కూడా రాకపోవడం, బెయిల్ ఆర్డర్స్ ఏవైతే ఆన్లైన్లో రావాల్సిన ఆర్డర్స్ అన్నీ కూడా లేట్ కావడం, బై హ్యాండ్ కాపీ కూడా ఇక్కడ ఇవ్వడానికి లేట్ అయిందని చెప్పేసి కూడా జైలు అధికారులు ఇప్పటి వరకు కూడా వెయిట్ చేసి ఇక తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్ అడ్వకేట్లు ఇంకా లోపటే ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే వాళ్ళు కూడా బయటికి వచ్చి వెళ్ళిపోయే అవకాశం కనబడుతుంది. ఇక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ ఇక విడుదల అయ్యే అవకాశం లేదు. రేపు ఉదయం 7 గంటలకే ఆయన విడుదల అవుతాడని చెప్పేసి కూడా జైలు అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఇక ఈరోజు అల్లు అర్జున్ అయితే ఆయన మధ్యాహ్నం ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి తర్వాత సాయంత్రం జైలుకి తీసుకురావడం జరిగింది. 8 గంటల సమయంలో ఆయన జైల్లో ఉన్న క్యాంటీన్లో స్నాక్స్, కొన్ని జ్యూస్ తాగి అక్కడే ఉన్నాడు. ఆ జైల్లో పెట్టిన భోజనం తినలేదన్నట్టు తెలుస్తుంది. దానికి ఆయన నిరాకరించి క్యాంటీన్లో ఆయననే కొనుగోలు చేసుకొని జైల్లో ఉన్న క్యాంటీన్కి సంబంధించిన ఆహారాన్ని, అక్కడ కొన్ని స్నాక్స్తో పాటు జ్యూసు తీసుకున్నాడని చెప్పేసి కూడా జైలు వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ జైల్లోనే ఉన్నాడు. ఆయన రేపు ఉదయం 7 గంటలకు విడుదలయ్యే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, ఇక ఈ రాత్రి మొత్తం అల్లు అర్జున్ అక్కడ జైల్లోనే ఉంటున్న క్రమంలో మరి అధికారులు ఏ విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం అభిమానులు ఎంత ఎత్తున అక్కడికి చేరుకున్నారో అల్లు అర్జున్ విడుదలకి సంబంధించి. మరి ఇక అవాంఛనీయ ఘటనలు ఏమైనా జరగకుండా ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు? జైలు నుంచి ఇక అల్లు అర్జున్ రిలీజ్ కావడం లేదని తెలుసుకున్న అభిమానులంతా కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నారు. పోలీసులు కూడా ఇప్పటివరకు ఇక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఆయన రిలీజ్ కావట్లేదు కాబట్టి ఇక్కడ ఎవరు ఉండొద్దని చెప్పేసి మిగతా వారందరినీ పంపించేయడం జరిగింది. రేపు మళ్ళీ ఉదయం ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన ఇంటికి వెళ్ళే సమయంలో ఇక్కడ మొత్తం పోలీస్ ఫోర్స్ని ఏర్పాటు చేసే అవకాశం కనబడుతుంది. 7 గంటలకి ఆయన ఉదయం రిలీజ్ అవుతారని చెప్పేసి కూడా జైలుకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎందుకంటే దాదాపు 10:30 నుంచి 11 మధ్యలో వస్తాయి అనుకున్నారు. కానీ లేట్గా వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు 11 అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇక జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ కాడని చెప్పేసి వాళ్ళ అధికారులు చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి రేపు మళ్ళీ సేమ్ ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆయన ఇక రిలీజ్ అయినాక ఇంటికి వెళ్తాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు కూడా వెయిట్ చేశారు. అల్లు అర్జున్ వస్తే అక్కడ
స్వాగతం పలకడానికి కుటుంబ సభ్యులతో పాటు ఆయన స్నేహితులు సన్నిహితులు అందరూ కూడా నివాసానికి చేరుకున్నారు. కానీ ఆ బెయిల్ ప్రాసెస్ అనేది లేట్ అయింది. ఆర్గ్యుమెంట్స్ ఆర్డర్ కాపీస్ అనేవి సరైన టైంలో జైలు అధికారులకు రాలేదు కాబట్టి ఇప్పటి వరకు వేచి చూసి ఇక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. రేపు ఉదయమే అల్లు అర్జున్ రిలీజ్ అవుతాడని చెప్పేసి కూడా జైలు వర్గాలు చెప్తున్నాయి. సురేష్, రేపు ఉదయం 6 అంటున్నారు, 7 అంటున్నారు. ఎగ్జాక్ట్ టైం ఏమన్నా ఐడియా ఉందా? ఏ సమయానికి ఆయన విడుదలయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఆల్రెడీ ఇప్పుడు బెయిల్ ప్రాసెస్ అంతా కూడా జైలు అధికారులకు అందించారు, డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా. ఇంకా రేపు ఆయన టైం, ఎందుకంటే టైం అయిపోయింది, 11 o'clock తర్వాత జైలుకి సంబంధించిన రూల్స్ ప్రకారం ఎవరిని కూడా రిలీజ్ చేయరు కాబట్టి అల్లు అర్జున్ని కూడా రిలీజ్ చేయలేదు. రేపు ఉదయం 7 గంటలకి అల్లు అర్జున్ని జైలు నుంచి విడుదల చేస్తారని చెప్పేసి కూడా జైలుకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. రేపు ఉదయమే 7 గంటలకి ఇక్కడ నుంచి అల్లు అర్జున్ విడుదలై ఇంటికి వెళ్తాడు. రైట్ సురేష్, ఇప్పటి వరకు అల్లు అరవింద్ కూడా అక్కడే ఉన్నట్లు కూడా అర్థమవుతుంది. ఇక అల్లు అరవింద్ కూడా ఆ బెయిల్ వచ్చిన క్రమంలో రేపు ఉదయం ఆయన విడుదలయ్యే అవకాశం కనిపిస్తున్నట్లు కూడా అల్లు అరవింద్ వెనుతిరిగి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు చెంచల్గూడ జైలు దగ్గర కేవలం అల్లు అర్జున్ మాత్రమే ఉన్నారా? ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా? జైలు దగ్గర ఇంకా ఎవరు లేరు. అల్లు అర్జున్ ఒక గంట క్రితమే ఇక్కడ నుంచి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన అడ్వకేట్స్ ఎవరైతే అల్లు అర్జున్కి సంబంధించిన అడ్వకేట్స్తో పాటు సంధ్య థియేటర్కి సంబంధించిన అడ్వకేట్స్, వాళ్ళ ఓనర్స్కి సంబంధించిన అడ్వకేట్స్ కూడా లోపటే ఉన్నారు. ముందుగా వాళ్ళు పూచికత్తు 50,000 పూచికత్తుతో పాటు 2 షూరిటీలని తీసుకొని వచ్చి ఇక్కడ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బెయిల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి లేట్ అయ్యాయి, అవి రాకపోవడం, ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడం, చివరి నిమిషంలో ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా టైం అయిపోయింది కాబట్టి ఇక రేపే రిలీజ్ చేస్తామని చెప్పేసి అడ్వకేట్స్కి జైలు సూపరింటెండెంట్ చెప్పడంతో ఇక అల్లు అర్జున్ రేపే రిలీజ్ అవుతాడని చెప్పేసి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.